ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీతి నిజాయితీ నిర్భతితో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునే వారే నిజమైన జర్నలిస్టులని, అలాంటి వారిని సమాజం హక్కున చేర్చుకుంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బషీర్బాగ్లోని సురవర ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో అక్రిడిటేషన్ కార్డులను కొందరు అంగట్లో సరుకుగా మార్చి దాని విలువ లేకుండా చేశారని, ఈ చర్య వల్ల సమాజంలో దుష్పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయని శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ అనేది వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. మీడియా రంగాన్ని కలుషితం చేస్తూ అపహాస్యానికి గురి చేస్తున్న వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీయూడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు విరాతలన్న, చిన్న పత్రికల యూసఫ్ బాబు గారు, అలాగే అశోక్ అన్న, హరి అన్న, కిరణ్, టీవీజే ప్రెసిడెంట్ హరీష్, జనరల్ సెక్రటరీ సన్నీ, ఇంకా మిగతా టీం సభ్యులందరికీ, నా తోటి మిత్రులు వీడియోజర్నలిస్టులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, యాక్చువల్గా అక్రిడిటేషన్ పంపిణీ కార్యక్రమం అనేది రాశాం, కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల ఉద్దేశం ఇవ్వాలి తీసుకోవాలనే ఉద్దేశం కాకుండా ఒక కృతజ్ఞత సభ మనకు వీడియో జర్నలిస్టులకు మన మీడియా అకాడమీ చైర్మన్ తరఫున ఉద్దేశంతో ఇచ్చిండు. ఆ కృతజ్ఞత సభ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా యాక్చువల్గా ఈ వీడియో జర్నలిస్టుల కోసం ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్ట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో మనకు వీడియో అప్లై చేసే ముందే ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. అసలు అప్లై చేయడానికి ఆ ఆప్షనే లేకుండా చేశారు. ఈసారి ఫ్రీలాన్స్ వీడియో ఏజెంట్స్ అసలు వస్తుందా రాదా అనే సందిగ్ధంలో అందరం చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ దృష్టిలో మన విరాతలన్న దృష్టికి, మీడియా అకాడమీ చైర్మన్ పెద్దలు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్ళాము. లాస్ట్ టైం కూడా ఉంది సార్, మాకు ఈసారి లేదని గట్టిగా పోరాడి సార్ ఇట్లా చేయాలంటే చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డాము. చాలా ఈ వీడియో జర్నలిస్టులకు ఫ్రీలాన్స్ కంపల్సరీ మా వాళ్ళకు ఇవ్వాలి సార్ అనే ఉద్దేశంతో పట్టుబట్టి సార్ దగ్గరికి పోయి చాలాసార్లు తిరిగి అట్లే విరాతాలన్నీ కూడా మన కోసం గట్టిగా పోరాడి సాధించుకున్నాము. 98, 99లో వ్యవస్థాపకులు ఉన్న వాళ్ళలో నిరంజన్ ఇక్కడే ఉన్నారు, ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, కృష్ణారావు అని ఉన్నాడు, మహేశ్వర్ ఉన్నాడు. వీళ్ళందరూ సార్ 99లో ఏర్పాటు చేసినాం సార్. ఇప్పటి వరకు 800 మెంబర్స్ ఉన్నారు సార్ మా దాంట్లో. వీడియో జర్నలిస్టులు అందరూ కలిసి 800 మెంబర్స్. అది హైదరాబాద్ బేస్డ్గా ఒక 4-5 జిల్లాలు మా కోఆర్డినేషన్తో కలిపి ఉన్నాయి సార్. మొత్తం 800 మెంబర్స్ ఉన్నాం సార్. ఈ అక్రిడిటేషన్ దాని గురించి స్టార్టింగ్లో ఇబ్బందులు పడిన మాట నిజమే. శ్రీనివాసరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేది, సార్ ఏమనే వాళ్ళంటే నవ్వుకుంటా మీది అయిపోతుంది లేమ్మా మీరు వెళ్ళిపోండి అనేది. దాని తర్వాత విరాతాలి అన్న దగ్గరికి వచ్చేది, అన్న ఏందని పరిస్థితి అంటే మీ గొంతుకు అయితా నేను, మీకు ఏం చెప్తే నేను అది చేస్తాను నువ్వు పో అనేది. నేనేం పోయేది కాదు, నాగరాజు అన్నేమో లోపలికి కూర్చునేది, ఇదేమవుతుంది ఇదేమవుతుంది అని. మీకు ఎందుకు అబ్బా నేను చూసుకుంటా మీరు పోండి, మీ కార్డ్స్ మీకు వస్తాయి అయ్యాను నేను అనేది. లాస్ట్ టైం మాకు 100-120 వచ్చినాయి, ఇప్పటిదాకా కార్డ్స్ ఏమి రాలేదు. మళ్ళీ అంతకంతకి ఇప్పించాలా, ఇంకొక 30-40 అయినా ఎక్కువ కార్డ్స్ రావాలి మాకని మేము అన్న దగ్గర తిరిగేది, సార్ దగ్గర తిరిగేది. సార్ కన్ను అన్నకి ఏం అలవాటు అయిందంటే వీళ్ళిద్దరే వస్తారు, కనపడతారు, పోతారు. సార్ కూడా ఎక్కడైనా కనపడితే వాళ్ళు ఇద్దరే అని అడిగేది. అలా తిరిగినాం అనమాట. ఆఖరికి ఐఎంపీఆర్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన చూసి ఏం హీరో మీ పని కాలేదా అంటే అట్లా తిరిగినాం అనమాట పేపర్లు పట్టుకొని. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, అలాగే వేదిక కింద ఉన్న సహచరులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మిత్రుడు హరి చెప్పినట్టు అసలు అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్కు నోటిఫికేషన్ పడ్డ వెంటనే జరగబోతున్నాయన్నప్పటి నుండి మొదలు పెడితే మొన్న మీటింగ్ జరిగేదాకా మమ్మల్ని మాత్రం వదలలే. వస్తాయా రావా. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఓపిక పట్టిట్టు కాదు. నాగరాజు మధ్యాహ్నం వచ్చిండు, అంతకుముందు నాగరాజు ఒక 2 మీటింగ్లు రాలేదు, తర్వాత ఆయన నామినేట్ అయ్యిండు, అక్కడికి వచ్చాడు. ఇక రోజు డ్యూటీ ఏంటంటే వీళ్ళది వచ్చి అక్రిడిటేషన్ దగ్గరికి గోడల కాడికి చూసి లోపల ఏమవుతుంది, వీడియో జర్నలిస్టుల గురించి వస్తున్నాయా రాదా, డిస్కషన్ జరుగుతుందా లేదా అని కనుక్కునేటం. మేమేమో ఏం ఆందోళన చెందకండి, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సార్ ఒక మంచి ప్రత్యేకంగా వీడియో జర్నలిస్టుల కోసం జీవోలు చాలా స్పష్టంగా సార్ పేర్కొనే విధంగా కమిటీ రూపకల్పన చేసిండ్రు రూల్స్ని. అందులో మీకు అన్యాయం జరగదు అనే దాంతో నేను భరోసా ఇచ్చేవాడిని. మళ్ళీ నాగేలో కూడా మళ్ళీ శ్రీనివాసరెడ్డి సార్ని కలుస్తాడు, సార్ మాకు వస్తాయి రావు సార్ మాకు కార్డు ఇవ్వండి. ఇట్లా పాపం బాగా అంటే వాళ్ళకు ఒక చిత్తశుద్ధి మీ పట్ల ఎంత అది ఉండేది అనేది
నాకు చాలా చాలా స్పష్టమైపోయింది. మీ సంక్షేమం పట్ల ఈ అసోసియేషన్ నాయకత్వానికి ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది చాలా గొప్పది. సమస్య కొరకు కూడుతారు, సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా ఇంత మంది రావటం అనేది దానికి కారణమైన మీ సంఘ అధ్యక్షులు హరీష్, కార్యదర్శి సన్నీ, సరే నాగరాజు, ఈ మిత్రులంతా సంఘం కొరకు, సభ్యుల కొరకు ఇక్కడ కూర్చున్న వైస్ ప్రవీణ్, మిత్రులు అంతా నిరంజన్, జనార్దన్ రెడ్డి. నాకు జనార్దన్ రెడ్డి అనగానే ఫోటోగ్రాఫర్ జనార్దన్ రెడ్డి గుర్తొస్తుంటాడు, ఇప్పుడు సినిమా జర్నలిస్ట్ అయిపోయాడు. అందరికీ నమస్కారం. ఎప్పుడు ఇలాంటి సమస్యల్లో వర్కింగ్ జర్నలిస్టులకి ఇంతటి ఏమంటామో ఏం జరిగింది అన్న ఆతృత ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు ఎందుకు ఈ రకంగా తయారైంది అంటే మన వృత్తి కొద్దిగా కలుషితమైంది. జర్నలిజం వృత్తి కలుషితమైపోతుంది. దానివల్ల ఎవరు ఏమిటి అని గుర్తించలేని స్థితిలో సమాజం ఉన్నది. కనిపించగానే జర్నలిస్ట్ అనుకుంటారు. సోషల్ మీడియాలో రాగానే జర్నలిస్టులు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన దానికి సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందంటే ఇంకా అడ్డు లేని వాయిసెస్తో ఇది కలుషితమైన సమాజంలో మనం కూడా కలుషితమైపోతున్నామన్న భావన, మన వృత్తి కూడా కలుషితమైపోతుందని ఇవాళ చాలా జిల్లాల్లో నేను మొన్న కర్ణాటక అకాడమీ చైర్మన్ హూ ఈజ్ రియల్ జర్నలిస్ట్ ఇన్ డిజిటల్ ఎరా అని చెప్పి ఒక సదస్సు పెట్టింది బెంగళూరులో. దానికి చీఫ్ మినిస్టర్, ఇతర ప్రముఖులంతా వచ్చారు. అనంతపూర్లో ఈ సోషల్ మీడియాలో దాని ప్రభావం అన్న భావం మీద ఒక చర్చ పెట్టారు. అంతకుముందు ఒంగోలులో పెట్టారు. మన దగ్గర మన జిల్లాలలో జరుగుతున్నాయి. నిన్న భద్రాచలంలో, మొన్న భద్రాచలంలో కూడా ఎంత పెద్ద జర్నలిస్టులంతా ఆసక్తిగా అక్కడున్న రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలంతా వచ్చారు, 4 ఎమ్మెల్యేలు వచ్చారు. దీన్ని మనంగా వర్కింగ్ జర్నలిస్టులుగా దీన్ని ఆత్మవిమర్శన చేసుకోవాలా? వర్కింగ్ జర్నలిస్టులుగా ఎవరు దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న వాళ్ళని గుర్తించటంలో కూడా వెనుకంజ వేయకూడదు. కావాలని చేసేవాళ్ళు కొంతున్నారు, తెలియక చేసేవాళ్ళు కొంతున్నారు, తెలిసి చేసేవాళ్ళు కొంటున్నారు.